హాయ్ అందరికి నమస్కారం. ఏఎల్ మీడియాకి స్వాగతం. ఏంటి సార్ ఉన్నవారు చాలా అన్నట్టు ఈసారి ఎడ్యుకేషన్ బిజినెస్ కాదండి. మీరు ఫిజికల్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాలి. విద్యా సంస్థలు కాలేజెస్ లో, స్కూల్స్ లో ఇవి జరగట్లేదు. స్పోర్ట్స్ కోటాలో కూడా వాళ్ళు ఉద్యోగాలు పొందరు. విద్యతోనే బిజినెస్ అనుకుంటే మళ్ళీ ఫుడ్ బిజినెస్ లో కూడా దిగిరా సార్? మేము ఇంకా పేరెంట్స్ కి హెల్ప్ చేస్తున్నాం అనమాట. మీ దగ్గర అసలు ఏమేమి కోర్సెస్? దే కెన్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్స్. బయట విద్యా సంస్థలకు పోటీ ఎలా ఉంది? ఇష్టా విద్యా సంస్థలు ఎవరితో పోటీ పడవండి. ఏ బ్రాంచ్ కి ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్నారు? నేను పటేల్గూడ బ్రాంచ్ కి ప్రిన్సిపల్ గా వర్క్ చేస్తున్నానండి. వాళ్ళకి ఫెసిలిటీ ఏ విధంగా? ఎన్డీఏ కరికులం అనేది మేము ఒకటి ఇంట్రడ్యూస్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు తులసి. ఎడ్యుకేషన్ పరంగా ఏం స్పెషలైజేషన్? ఐఐటి నీట్ ఇంట్రెస్ట్ పెట్టి చదవాలి. ఇష్టా విద్యా సంస్థల అధినేత కార్తిక్ సార్తో మాట్లాడారు. లక్ష్మణ్ గారు బాగున్నాను. ఐఐటి రామయ్య ఎట్లా తెలుసు? రామయ్య గారితో రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన అవగాహన తప్పిస్తే సార్ నాకు ఇంకెక్కడ అవగాహన లేదు. మీ మైండ్ సెట్ అనేది చేంజ్ అయ్యి స్టార్ట్ చేసి నాకు స్టాఫే దొరికిపోతుండే. 20 ఉంది నడిపించారు సార్ ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి సార్ వాళ్ళ గోల్ని వాళ్ళు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. వీళ్ళు ఏది కావాలో వాళ్ళకి ఎక్కడో చోట తెలుగు రాష్ట్రాల్లో ఒకళ్ళిద్దరు స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుని తల్లిదండ్రులు తప్పుడు ఉంది సార్. ఇట్లాంటి వాళ్ళకి మంచి చేయాలంటే ముమ్మాటికి సార్ 100లో 90 మంది పేరెంట్స్ చేసే తప్పు అదే సార్. డ్రగ్స్ ని అరికట్టాలంటే యూనివర్సిటీ లోపలికే వస్తాయి డ్రగ్స్. ఆ రూమ్ లో ఉన్న లైఫ్ చూసి ఈ లైఫ్ దీనికి అలవాటు. అదే కంపెనీలో అందరు అమ్మాయిలే ఉంటారా సార్? స్టూడెంట్స్ లైఫ్ పేరెంట్స్ ప్రతి కారిడారు, ప్రతి క్లాస్ రూము సీసీ కెమెరా ఉంది.